కాకి ఎంగిలి ఆకులు తినే కాకి కూతలు కాదు, ఆకలి తీరని అడవి సింహంలా గర్జించు. సింహం వేట కారడవినే కన్నీరు పెట్టిస్తుంది. నీలో ఉన్న సింహం వేటాడితే వీర విధ్వంసమే. నీ ఆలోచనకు పదునుంటే ఎందుకు ఈ ఓడిపోతానేమో అనే భయం? నీ మనసు మొండిదైతే ఓటమికే నువ్వంటే భయం. చాలామంది ఓడిపోయిన ఆ ఒక్కరోజు మాత్రమే బాధతో కూడిన దుఃఖం, కోపంతో కూడిన పౌరుషం. రోజులు గడిచే కొద్దీ ఓటమిని మరిచిపోతారు. ఏదో ఒకరోజు నీ అడుగులు ఆగిపోబోతున్నాయని నీకు తెలుసు. ఆ అడుగులు ఆగి మట్టిలో కలిసిపోయాక మళ్ళీ నడవగలవా? ఈ ప్రపంచాన్ని చూడగలవా? ఏం చెప్పాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా చేతనైతే చేసి చూపించు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్దదైనా సరే జయించడానికి బయలుదేరిన యుద్ధమే నీ జీవితం. నువ్వు యుద్ధం చేస్తే శత్రువును శాసించాలి. అడ్డుగోడలా నిన్ను ఆపడానికి, నిరంతరం నిన్ను నిందించడానికి ఎవరికి ఉంది ఆ హక్కు? నువ్వే నీ లక్ష్యానికి దిక్కు. తల్లి గర్భంలోనే గెలిచిన గుండె నీది. ఓటమిని తలదన్నే పొగరు నీది. ఆ పొగరుకు ప్రాణం పోసి చూడు. 10 తరాలు గుర్తుండిపోయే గెలుపును నీకు అందిస్తుంది. ఒక్కసారి అగ్గిపుల్ల గీసి అగ్నికి ప్రాణం పోసి చూడు. ఆర్పలేని ఆ అగ్ని జ్వాలలు ఎదురుగా ఉన్న దానిని చిదిమి కాల్చి బూడిద చేసే వరకు చల్లారదు ఆ ఆవేశం. నీ లక్ష్యం కూడా అంతే. ఆర్పలేని అగ్ని నీలో ఉంటేనే ఓటమిని ఓడించి నీ లక్ష్యాన్ని సాధించగలవు. ఆకాశానికి అడ్డు ఎవరు? గాలిని ఆపేదెవరు? నీ జీవితమే ఒక ఉద్యమం. ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా, ఆకాశమే నీ అడ్డు నిలిచిన తలదించకు, వెనకడుగు వెయ్యకు. ఊపిరున్నంత వరకు పోరాడేవాడే ఉద్యమ వీరుడు. మరిచిపోయారా మనిషి మనుగడను? ఆదిమ కాలం నుంచి అంతమయ్యే కాలం వరకు గెలిచేశాం. ఇదేనా గెలుపంటే? ఇది గెలుపు కాదు, స్వార్థం. అసలు స్వార్థం అనే పదం గెలుపుగా మారిపోయిందేమో అనిపిస్తుంది. సొంత పేరు, పలుకుబడి, డబ్బు సంపాదన ఇదే గెలుపుగా భావిస్తూ బావిలో కప్పల్లా కాలం గడిపేస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చలేని నీ గెలుపు సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళ వంటిది. ఎందుకంటే చూడడానికి తప్ప తాగడానికి పనికిరాదు.